కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అభివృద్ధి కోసం నేను కోల్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక చర్యలు తీసుకుంటున్నాను. సింగరేణిలో దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, కోలు ఉత్పత్తిని పెంచుకోవడము, అన్నిటికీ మించి గత 15 సంవత్సరాలుగా సింగరేణికి కొత్త కోల్ బ్లాకులు రాకపోవడము, దీనిపైన కూడా అనేక రకాలుగా చర్చించి సింగరేణికి సంబంధించినటువంటి నైనీ కోల్ బ్లాక్ను ఉత్పత్తిలో తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒరిస్సా నుంచి నైనీ కోల్ బ్లాకు బొగ్గు ఉత్పత్తి చేసి మన తెలంగాణలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు ఆ బొగ్గు వచ్చేటట్టు చేయడం జరిగింది. ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు సింగరేణికి సంబంధించినటువంటి నైనీ కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇప్పించడం జరిగింది. ఈరోజు అది తాత్కాలికమైనటువంటి కాంట్రాక్టర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను కూడా సింగరేణికి ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇటీవల మనుగూరులోని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ను కూడా ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ను కూడా సింగరేణికి వచ్చే విధంగా ఆక్షన్ ద్వారా అటు రాష్ట్ర ప్రభుత్వంతో అనేక మంది ప్రముఖులతో మాట్లాడి ఆ బ్లాక్ను కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక బ్లాక్ను సింగరేణికి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్డ్ ఫీల్డ్ జోన్లో కోయగూడెం బ్లాక్ 3 ఏదైతే గతంలో ఆక్షన్ ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగిందో ఆ ప్రైవేట్ కంపెనీ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ను రద్దు చేయడం జరిగింది. ధర్మిల అతను హైకోర్టుకు వెళ్ళి ఆ యొక్క కోల్ బ్లాక్ కంపెనీ నుంచి సస్పెండ్ చేసినందుకు స్టే తీసుకురావడం జరిగింది. ఇటీవల ఆ స్టే కూడా వెకెట్ అయింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఈ బ్లాకు 2 సార్లు ఆక్షన్లో పెడితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సింగరేణిని ఆక్షన్లో పాల్గొనకుండా అడ్డుకోవడంతో అది పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ప్రైవేట్ కంపెనీ పరమైంది. ఆ కంపెనీ కూడా సకాలంలో కావలసినటువంటి అనుమతులు కానీ భూసేకరణ కానీ లేకపోతే మైనింగ్ పనులు కానీ ప్రారంభించని కారణంగా ఈరోజు రద్దు చేసి అది సింగరేణికి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సహకారం అందించి సింగరేణికి ఈ బ్లాకు వచ్చే విధంగా సహకరించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది సుమారు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13కి సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రకంగా ఈరోజు సింగరేణి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు
ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో వాళ్ళకు శాలరీ కూడా మరి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బొగ్గు ఉత్పత్తి చాలా తగ్గిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో నూతన బ్లాక్లు సాధించుకోవడం తప్ప సింగరేణికి మరో ప్రత్యామ్నాయం లేదు. సింగరేణి ఉన్నంతలో దుబారా ఖర్చులు తగ్గించి కాస్ట్ కటింగ్ చేసి సింగరేణి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సుమారు 55,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కష్టార్జితమైనటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడము గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం, అన్ని రకాల ఖర్చులు, టెండర్లకు, ఇతర కార్యక్రమాలకు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉన్నాయి. కానీ సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వచ్చినటువంటి బొగ్గు పైసలు కానీ, సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వస్తున్నటువంటి సింగరేణి పవర్ జనరేషన్ కంపెనీకి సంబంధించినటువంటి విద్యుత్ కానీ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ సింగరేణిని మాత్రం అప్పులో ఊడిబిలో నెట్టివేయడము ఎంతవరకు సమంజసమో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేసి సింగరేణికి రావాల్సినటువంటి 55,000 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రిగా, ఒక తెలంగాణ బిడ్డగా నేను ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి దీనిపైన నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకొని సింగరేణిని ఆదుకోవాలని, సింగరేణికి ఇవ్వాల్సినటువంటి నిధులను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ విషయంలో కూడా మొన్ననే మరి మనుగూరు బ్లాక్కు సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్ యాక్షన్లో పాల్గొన్నది జెన్కో ద్వారా. చివరకు నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయడము, సింగరేణి కార్మిక సంఘాలతో మాట్లాడడంతో మరి ఆ యొక్క మనుగూరు బ్లాకు సింగరేణికి దక్కింది. ఇప్పుడు జరిగేటువంటి యాక్షన్లో కూడా సింగరేణికి వచ్చే విధంగా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి కంపెనీ కోసం అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ అమెరికా ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం మీద అలిగేషన్స్ ఇచ్చింది. దీని మీద తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది బీజేపీ అని స్ట్రైట్ గా మీకు బాధ కావట్లేదు సార్, ఆత్మగౌరవం దెబ్బతింటే? రేవంత్ రెడ్డి గారు తన అమెరికా పర్యటన మీద అర్ధరహితమైనటువంటి విమర్శలు కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే పర్యటన ఖరారు చేస్తారు. కానీ ఆధార బాధారగా ఏదో కొంప ములిగినట్టు ఆయన లండన్కు వెళ్ళి లండన్ నుంచి కనెక్టివిటీగా అమెరికా వెళ్ళాలనుకోవడం అది వారి ఇష్టం. కానీ అనుమతులు లేకుండా ఎందుకు వెళ్ళారో ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు. అదేవిధంగా విదేశాంగ శాఖ ఆయన వెళ్ళకముందే క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిసి కూడా ఆయన లండన్కి ఎందుకు వెళ్ళాడు? విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మీ స్థాయికి అనుకూలంగా ఈ పర్యటన లేదు, కాబట్టి అనుమతులు ఇవ్వడం లేదనేటువంటి విషయం స్పష్టం చేయడం జరిగింది. ఆయన కాదు, ఆయన గొప్ప స్థాయి ఉన్నది, అక్కడ వెళ్ళేటోరు స్థాయి తక్కువ ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. అదే అలా ఆయన చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి ఎవరిని కలవాలనుకుంటున్నావు. వీటికి ఆలోచించి నిర్ణయం తీసుకొని విదేశాంగతో చర్చించి అధికారులను పంపించి
దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్లు తీసుకోవాల్సింది పోయి ఆయన ఆధారగా లండన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నిబంధనలు పెట్టలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి నిబంధనల పరిధిలోనే ఆయనకు విదేశీ పర్యటనకు అనుమతులు ఇవ్వడానికి కేంద్ర విదేశాంగ శాఖ నిస్సహాయత వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇదేదో తెలంగాణకు అన్యాయం జరిగినట్టు ఆయన ఈరోజు ప్రజల ముందు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2005లో కూడా నరేంద్ర మోడీ గారు అమెరికాకి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీసా ఇవ్వొద్దని అమెరికా చెప్పడమే కాకుండా ఆయన వెళ్లేందుకు కూడా అనుమతి నిరాకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాదు ఇదే సంవత్సరం జనవరిలో ఆయన అమెరికాకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అంతర్జాతీయ కోర్సు చేయడం కోసము ఆ సర్టిఫికెట్ పొందడం కోసము వీసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేందుకు అంతకుముందు ఆయన లండన్కి వెళ్ళి అక్కడ కూడా తెలంగాణ మూసి డెవలప్మెంట్ కోసం అక్కడ ఉన్నటువంటి కొన్ని నదులను పరిశీలించడానికి వెళ్తాందుకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మళ్ళీ నిన్నగాక మొన్న లండన్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన లండన్కి అనుమతి ఇచ్చింది. అమెరికా వెళ్ళినప్పుడు ఇవ్వకపోవడము, లండన్కి వెళ్ళినప్పుడు ఇవ్వడము అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమో విదేశాంగ ఇష్టాయిష్టాలు ఉండదు. ఒక స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నది.